బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్లో బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నాకు దిగాయి. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటులోనూ ఆమోదించి అమలు చేయాలని ధర్నా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జనగణమనతో పాటు కులగణన చేయాలని 33% మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ మహాధర్నా చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్లో బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నాకు దిగాయి. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటులోనూ ఆమోదించి అమలు చేయాలని ధర్నా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జనగణమనతో పాటు కులగణన చేయాలని 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ మహాధర్నా చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్లో బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నాకు దిగాయి. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటులోనూ ఆమోదించి అమలు చేయాలని ధర్నా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జనగణమనతో పాటు కులగణన చేయాలని 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ మహాధర్నా చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలపనున్నారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ బీసీ సంక్షేమ సంఘాలు అక్కడ మహాధర్నాకి ఈరోజు దిగబోతున్నాయి. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అంటే ఇప్పుడు మహాధర్నా చేయబోతూ ఉన్నారు, అంటే బీజేపీ అసలు ఇది తప్పుడు తరకలాగా ఉంది, ఆమోదం పొందే అవకాశం లేదు అని అంటున్నారు. కాంగ్రెస్ ఏమో ధర్నా చేస్తున్నామంటున్నారు. బీసీ సంఘాలేమో ఇప్పుడైనా ఆమోదం వస్తుంది అని వాళ్ళు కడాఖండిగా చెప్తూ ఉన్నారు. సో ఏమంటారు దీనికి సంబంధించి? బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఈరోజు మహాధర్నా ప్రారంభమైంది. మధ్యాహ్నం మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ధర్నా కొనసాగుతుంది. దీని లక్ష్యం కేవలం 42% బీసీ రిజర్వేషన్ కల్పించాలి అంటూ ఏదైతే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిందో దాన్ని పార్లమెంట్ లో కూడా ఆమోదించి పార్లమెంట్ లో కూడా అదే దాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉందంటే పార్లమెంట్ లో కూడా బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ ఒక నినాదాన్ని ఎత్తుకుంటూ మనం చూసాము. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా వ్యవస్థాపకంగా తీసుకుంది. బీసీ గణన కావచ్చు, కులగణన కావచ్చు, వీటిని బేస్ చేసుకుని రెండు చేసి వాళ్ళు ఆ తర్వాత తీర్మానాన్ని ఆమోదించి చేసుకోవడం, దాన్ని పార్లమెంట్ కూడా పంపించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆబ్వియస్ గా వారి యొక్క ఎఫెక్ట్, వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఢిల్లీ వేదికగా తెలియాలన్న ఉద్దేశంతో ఆల్మోస్ట్ 12 బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు మహాధర్నా చేపట్టినారు. అప్పుడు మీరు అన్నట్టుగానే బీజేపీ చాలా స్పష్టంగా గతంలోనే చెప్పింది, పూర్తి స్థాయిలో బిల్లుకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా తెలిసిన తర్వాత ఎవరికి ఎంత రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉంది, అది ఇన్క్లూడింగ్ మైనారిటీసా లేదంటే ఎక్స్క్లూడింగ్ మైనారిటీస్ అనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే తాము బిల్లుకి పార్లమెంట్ లో సపోర్ట్ చేస్తాం తప్పించి అస్తమంచిగా మీరు ఏదో చేసి పంపించారు కాబట్టి దాన్ని ఆమోదించాల్సిన అవసరం లేదంటూ స్వయంగా కేంద్ర మంత్రి అదేవిధంగా కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ చాలా స్పష్టంగా చేర్చాలని చేశారు. సో ఇటువంటి నేపథ్యంలో ఈ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాకి ఎంతమంది మద్దతు ఇస్తారు, ఎంతమంది పాల్గొంటారు, ఎంతమంది పుషప్ చేస్తారనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా ఉంది. అంతేకాదు వీటిలో చాలా డిమాండ్స్ ఉన్నాయి. యాక్చువల్ గా బీసీలో అంటే మహిళలకి ఏదైతే రిజర్వేషన్ ఉన్నాయో వాటిల్లో కూడా బీసీ మహిళలకు మళ్ళీ సపోర్ట్ ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మహిళలకి స్థానిక సంస్థల్లో చట్టసభల్లో రిజర్వేషన్ అయితే మనకు పనులు కంటిన్యూ అవుతున్నాయి. వాటిల్లో పర్టికులర్ గా మళ్ళీ బీసీ మహిళలకు కూడా కేటాయించి సపరేట్ గా ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ చాలా బలంగా తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ బీసీ సంక్షేమ సంఘాలు ఆ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో సో బీసీలకి ఎటువంటి న్యాయం జరుగుతుంది, బిల్లు ఆమోదం అవుతుందా లేదా, ఈ సపోర్ట్ ఈ జంతర్ మంతర్ వేదిక జరుగుతున్న ఈ బిల్లు ఎంతమంది సపోర్ట్ చేస్తారు, ఏ పార్టీ నిజానికి కాంగ్రెస్ అఖిలపక్షం పిలిచినట్టుగా అన్ని పార్టీలు ఆహ్వానం పలికింది. సో ఇది సమిష్టిగా చేయాల్సిన పని కాబట్టి అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి, అందరూ సపోర్ట్ చేస్తేనే అవుతుంది. కాబట్టి అన్ని పార్టీలు ఖచ్చితంగా వారి యొక్క అజెండాలను పక్కన పెట్టి బీసీలకు ఎక్కువ జనాభాలో ఎక్కువ శాతం ఎవరైతే ఉన్నారో వీరికి సరైన న్యాయం జరగాలంటే, వీరికి సరైన చట్టసభల్లో కావచ్చు లేదంటే స్థానిక సంస్థలు కావచ్చు ఎట్లయినా సరైన వాల్యూ జరగాలంటే టూర్ షార్ట్ గా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నట్టు బలంగా చెప్తున్న నేపథ్యంలో ఏ పార్టీలు దీనికి అనుమతిస్తాయి అనేది మాత్రం ఆసక్తులు చెప్తూ ఉంది. ఈరోజు 10 గంటల నుంచి మధ్య 2 గంటల వరకు జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. సో ఈ మీటింగ్ లో ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ప్రముఖులు తెలంగాణ కాంగ్రెస్ నుంచి కలిసినట్టు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. బట్ బీజేపీ నుంచి ఎవరైతే అటెండ్ అవుతారు, ది సేమ్ టైం ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అఫ్కోర్స్ మజ్లిస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీటి పార్టీలు అటెండ్ అవుతారా లేదా, ఏ నాయకులు రిప్రజెంట్ చేస్తారా ఆ పార్టీని ఇందులో పాల్గొని అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా ఒక బీసీ పోరు గర్జన పేరుతో ఈ బీసీ సంక్షేమ సంఘాలు 11 ఉన్నాయో వాటి ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి ఇది ఎలా ఉండబోతుంది, ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.